హాయ్ అందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో 31st రోజు నైట్ తీసింది. చికెన్ కర్రీ చేద్దామంటేనేమో చికెన్ ఎక్కువైపోతుంది, కొంచెం తీసి చికెన్ పకోడా చేద్దామంటేనేమో చికెన్ పకోడాకి మరీ తక్కువైపోతుందని క్యాలీఫ్లవర్ని కొంచెం ఉడకబెట్టేసి చేస్తున్నా, రెండు కలిపి. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను, కానీ ఎలా చేశానో మీకు చూపెడతాను. ముందుగా చికెన్ పీసుల్ని తీసుకున్న చిన్న చిన్నగా, అలాగే కాలీఫ్లవర్ని కొంచెం ఉడకబెట్టేసుకొని వేసుకున్నాను. తగినంత ఉప్పు, కారం, అలాగే కొంచెం బియ్యపిండి, శనగపిండి, పసుపు, ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఇదంతా కలిపి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి శనగపిండికి బదులుగా. ఒక 2 గంటల తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం బజ్జీలు తిన్నట్లుగానే అనిపించింది. కార్న్ఫ్లోర్కి బదులుగా నేను శనగపిండి వేసి చేశాను కాబట్టి. కానీ క్యాలీఫ్లవర్కి చికెన్కి తేడా ఏర్పడలేదు, టేస్ట్ అంత మంచిగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా